మహేష్ బాబు. ఆహ్, ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం మహేష్ బాబు ఇష్టం. సో, నాకు గూడా వాళ్ళ నుంచి ఓకే. మహేష్ బాబు, మహేష్ బాబు అని నాకు అలా ఇష్టం పెరిగిపోయిందనమాట మహేష్ బాబు మీద. కానీ ఫేవరెట్ ఉంటారు. కానీ అందరి మూవీస్ ఇష్టమనమాట నాకు. అందరి మూవీస్ చూస్తాను. బేసిక్‌గా మూవీస్ అంటే ఇష్టం అండ్ యాక్టింగ్ అన్నా కూడా ఇష్టం. బట్ మన బ్యాక్‌గ్రౌండ్ ఏందంటే మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి అది కాక అమ్మాయిలం ఇ ఏది చేయాలన్నా కొంచెం ఒక భయమనేది ఉంటుంది. ఓకే. వీళ్ళేమనుకుంటారు? వాళ్ళేమనుకుంటారు? ఇప్పుడిప్పుడు కొంచెం అది మారుతూ వస్తుందేమో కానీ స్టిల్ కొన్ని ప్లేసెస్‌లో అదైతే ఉంటుంది. కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది. బట్ నా టైంలో నేను చిన్నగున్నప్పటి నుంచి కొంచెం ఎక్కువ మూవీస్ చూసేదాన్ని, టీవీ చూసేదాన్ని. సో, అది చూసి చూసి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది కలిగింది. బట్ స్టిల్ ఇంక అక్కడే ఆగిపోయాను. జస్ట్ ఊహించుకోవడం దగ్గరే ఆగిపోయాననమాట నేను. బట్ నో ప్రాబ్లమ్. ఇప్పుడు యూట్యూబ్ అని, ఫేస్‌బుక్ అని, ఇన్‌స్టాగ్రామ్ అని ఇలా వచ్చింది. సో, దీని ద్వారా గూడా చాలామంది ఈ వాళ్ళకున్న కళలు కానీ, యాక్టింగ్ మీద, ఈ ప్రొఫెషన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అంతా ఇలా తీర్చుకుంటున్నారు. నేను కూడా అంతే. సో, మా హస్బెండ్ కూడా వచ్చేసి చాలా ఎంకరేజ్ చేస్తారు. నాకైతే ఒక్కటే మాట చెప్పారు. "నువ్వేమైనా చేసుకో, నాకు అవుట్‌పుట్ మాత్రం చూపియి" అని యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు. "నీ వీడియోస్ నీ ఇష్టం. నువ్వు చేసుకుంటా అంటే చేసుకో. నేనైతే వద్దని చెప్పను. బట్ నువ్వు నీ వీడియోస్ నాకు చూపినవసరం లేదు. కానీ అవుట్‌పుట్ మాత్రం చూపి" అని ఒకటే మాట. అంటే హీ ట్రస్ట్ మీ. నా మీద నమ్మకంతో మొత్తం నీ ఇష్టం. నీకు నచ్చినది చేసుకో. అవుట్‌పుట్ మాత్రం చూపి అని చెప్పాడు. సో, అందుకే తనిచ్చిన ఎంకరేజ్‌మెంట్ వల్ల కూడా నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. బట్ వీడియోస్ ఒక 2, 3 అప్‌లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చూసి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏమైనా ఉన్నా అక్కడ కమెంట్ చేయండి. లేదా ఇప్పుడు లైవ్ పెట్టాను కదా! ఇక్కడ కూడా మీరు అడగొచ్చు. నా గురించి ఏమైనా అడగొచ్చు. యూ కెన్ ఆస్క్. ఇంకా చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక ఐటీ ఐటీ ఐటీలో వర్క్ చేసే ఒక అమ్మాయి ఎలా ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్, నా డైలీ రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే ఐటీ జాబ్తో పాటు ఒక చిన్న 1 ఇయర్ బాబుని మెయింటైన్ చేసుకుంటూ ఎలా హ్యాండిల్ అలా నా డైలీ రొటీన్ వీడియోస్ అన్నీ చేస్తాను. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే కావాలి నాకు. నేను ఈ స్టెప్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే షార్ట్స్ ద్వారా అయితే నాకు వస్తున్న సపోర్ట్ చాలా హ్యాపీగా ఉన్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక షార్ట్ పెడితే అట్లీస్ట్ ఒక 1K వ్యూస్ అయితే వస్తున్నాయి నాకు. సో, హ్యాపీ. బికాజ్ 0 నుంచి 400 నుంచి 700 నుంచి 1K వ్యూస్ అంటే నాకైతే చాలా ఎక్కువే. అత్యాస అంటారు కదా! అలా ఏం కాదు. ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ రావాలని అర్థమయ్యింది. యూట్యూబ్‌లో క్లిక్ అవ్వడం అంటే అంత చిన్న విషయం కాదని అర్థమైంది. సో, చిన్నగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నాను. సో, దానికి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ నాకు. సో, నా ఛానల్‌ని మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ వీడియోస్ పెడతాను డెఫినెట్‌గా. సో, జాయిన్ అయిన వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ ఏదైనా క్వెషన్స్ అడగండి. ఐ కెన్ ఆన్సర్ టు యూ. హాయ్ శిల్ప, థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? లేదు, పాపతో ప్లేయింగ్. ఓ నైస్. అవి అవి ఏం చేస్తుంది? ఆడుకుంటుందా?